దేవుని నామమునకు మహిమ కలుగునగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములను తెలియజేయుచు ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ లేఖనములలో ప్రత్యక్షపు గుడారమును గురించి గడిచిన వారములో కొన్ని ఆత్మీయ విషయములను వివరించడానికి దేవుడు కృప చూపినందుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను. ఆత్మీయ విషయములను మనం నేర్చుకుని ఆత్మలో బలం పొందుకోవడానికి ప్రభు సన్నిధిలో మనము కూడి వచ్చినప్పుడెల్లా ఆయన మనలను బలపరిచే గొప్ప సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. ఒక్కొక్కరము కూడా వ్యక్తిగతముగా ప్రభు సన్నిధిలో మనము కనిపెట్టినప్పుడల్లా మన హృదయములో ఉన్న ప్రతి తలంపులన్నీ కూడా ప్రభు యొక్క స్వాధీనములోనికి వచ్చినట్లయితే ఆయన మనలను నడిపించే మార్గములలో సంతోషంగా మనము వెళ్ళగలుగుతూ ఉన్నాం. మరి అలనాడు ఇశ్రాయేలీయులు ఏ విధంగా మోషే నాయకత్వములో ఉండి వారు ప్రయాణం అనేది కొనసాగించారో, అలాగే దేవుని పిల్లలమైన మనము ఈ క్రొత్త నిబంధనలో దేవుని ఆత్మ నడిపింపు చేత నడిపించబడుతూ ఉన్నాం. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుని పిల్లలు కడవరి కాలములలో మనము ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ఒక తీర్మానము చేసి ఆయన రాకడ కొరకు సిద్ధపడే వారముగా ఉంటున్నాము, వారందరి జీవితాలలో ఒక సమాధానం అనేది కలుగుతూ ఉన్నది. చాలామంది కడవరి దినాలలో దేవుని సమాధానమును కోల్పోతూ, నెమ్మదిని కోల్పోతూ, లౌకిక కార్యములనేవి అనేకముగా హృదయములో ప్రవేశించి దేవుని నుండి దూరము చేస్తూ ఉన్నాయి. ఎందుకనగా దేవుని రాజ్యమునకు చేరనివ్వకుండా, ప్రతి వ్యక్తిలో దేవుని యొక్క రాజ్యమును గురించినటువంటి క్రియలు జరగనివ్వకుండా సాతానుడు కుయుక్తిగా క్రియ చేసేటువంటి ఈ కాలములో మనము ఎలాగా బ్రతకాలో, ఏ విధంగా దేవుని మార్గములో నడవాలో దేవుని వాక్యం అనేది మనకు చాలా స్పష్టముగా ఆయన ఆలోచనలు మనకు బయలుపరచుచూ ఉన్నది. కనుక పరిశుద్ధ లేఖనములనేవి మనము ధ్యానిస్తూ, విశ్వసిస్తూ, వాక్యానుసారముగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితముగా యేసుక్రీస్తు వారు మధ్యాకాశములో ఆయన బయలుపడినప్పుడు మనమందరము రూపాంతరము చెంది ఆయనతో మనము సహవాసము కలిగి ఉండగలము. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ప్రత్యక్షపు గుడారం అనేది పాత నిబంధనలో దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక నివాస స్థలమై ఉన్నది. ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచిపెట్టి ఎర్ర సముద్రమును దాటి అరణ్య మార్గము గుండా వారు ప్రయాణము కొనసాగించుచున్నప్పుడు దేవుడు నివసించాలని ఒక పరిశుద్ధ స్థలమును ఏర్పరచమని మోషేకు ఆజ్ఞాపించినట్లుగానే మరి మోషే కొండ మీద తనకు చూపబడిన మాదిరి చొప్పున ప్రతి దానిని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడలారా, గడిచిన వారములో ప్రత్యక్షపు గుడారము యొక్క ఇంట్రడక్షన్ అనేది నేను మీకు
ఇవ్వడానికి దేవుడు కృప చూపాడు. మరి ఇంకనూ దానిలో కొంత భాగము మిగిలిపోయి ఉన్నది కాబట్టి దానిని కూడా పూర్తి చేసి నేను రాబోయే దినాలలో ఈ గుడారములను గురించి పలు విధాలుగా దేవుని ఆత్మ ద్వారా వివరించడానికి ప్రయత్నిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ లేఖనములలో నిర్గమాకాండము 13వ అధ్యాయము 18వ వచనాన్ని మనము గమనించినప్పుడు, నిర్గమాకాండము 13వ అధ్యాయము 18వ వచనం, అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. అలాగే అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 2వ వచనాన్ని గమనించినప్పుడు, అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అందరూ మోషేను బట్టి మేఘములో సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి అని చెప్పి ఈ రెండు వాక్య భాగములలో మనము గమనించినట్లయితే, వారు మోషే నాయకత్వములో నడిపించబడిన వారుగా ఉన్నారు. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టి ఎర్ర సముద్రమును దాటి అరణ్య మార్గము గుండా ప్రయాణము చేస్తూ వారు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు కొనసాగుతూ వచ్చారు. మరి ఐగుప్తును విడిచిపెట్టడానికి వారు ఏ విధముగా పస్కా అను గొర్రెపిల్ల యొక్క రక్తము చేత విమోచింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండము 12వ అధ్యాయములో మనము గమనించినట్లయితే, పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము లేకుంటే పస్కా గొర్రెపిల్ల ఏ విధముగా వధించబడింది. పస్కా గొర్రెపిల్ల వారు కుటుంబాలలో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క గొర్రెపిల్లను వారు తీసుకునినట్లుగానే ఆ గొర్రెపిల్ల ఏ విధముగా వధించబడిందో దాని మూలముగా వారు ఐగుప్తు నుండి విడుదల పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు నుండి విమోచింపబడిన వారుగా అక్కడ చెప్పబడుతూ ఉన్నది. అక్షరానుసారముగా ఇశ్రాయేలీయులు ఈ పస్కా గొర్రెపిల్ల చేత విమోచింపబడినట్లుగానే క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మనము విమోచింపబడుతూ ఉన్నాం. వారు ఏ విధముగా గొర్రెపిల్ల యొక్క రక్తము చేత విమోచింపబడి మోషే యొక్క నాయకత్వములోనికి వచ్చారో, మోషే ఏ విధముగా వారిని నడిపించుచు కనానుకు చేర్చాలని చెప్పి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడో, మరి ఆ ఆలోచనకు వారి చెవియొగ్గి ప్రయాణం అనేది కొనసాగించుచూ వచ్చారు. పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము చేత విమోచింపబడినటువంటి ఈ ఇశ్రాయేలీయులు అరణ్యములోనికి వచ్చినప్పుడు వారు తమ మనస్సులు అనేవి మరలా ఐగుప్తునకు తిరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందు నిమిత్తముగా ఐగుప్తుకి వారి యొక్క మనసు తిరిగిందో గమనించినట్లయితే, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4-5 వచనములలో మనము గమనించినప్పుడు, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4-5 వచనములు, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను
కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనిరి. ఎంత గొప్ప దేవుడు! సర్వశక్తిమంతుడగు దేవుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ఐగుప్తీయులను దేవుడు ఎలాగా వారిని న్యాయము తీర్చాడో 10 తెగుళ్లను పంపించి దేవుడు వారిని న్యాయం తీర్చాడు. ఐగుప్తీయులందరూ కూడా దేవునికి వ్యతిరేకముగా నడుచుకున్నటువంటి ప్రజలు. కానీ ఐగుప్తీయుల మధ్యలో ఇశ్రాయేలీయులను అనగా దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఈ ప్రజలను దేవుడు కాపాడుతూ, ఈ ప్రజల పక్షమున దేవుడు తోడుగా ఉంటూ, ఈ ప్రజలను ఏ విధము చేతనైనను ఐగుప్తు నుండి విడిపించి దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ఆ నిబంధన అనేది ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఈ ఇశ్రాయేలీయుల మధ్యలో మనం ఇప్పుడు చదివిన వాక్య భాగములో వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచుగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు అని చెప్పుచూ ఉన్నాడు. ఒకలాంటి మిశ్రితమైనటువంటి జనము ప్రయాణములో చేరుకున్నారు. ప్రయాణం అనేది వారు కూడా ప్రారంభించారు. మిశ్రిత జనం అని చెప్పి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. మరి ఏ విధముగా ఈ మిశ్రిత జనం అనేది ఇశ్రాయేలీయుల మధ్యలోనికి వచ్చారో దేవుని వాక్యములో మనము లోతుగా పరిశీలన చేసినట్లయితే వీరు ఎప్పుడు కూడా మాంసాపేక్ష కలిగినటువంటి వారు, శరీర సంబంధమైనటువంటి ఆశలను కలిగినటువంటి వారు. మాంసము మాకు ఎవరు పెట్టెదరని చెప్పి వారు ఏడ్చుచూ ఉన్నట్లుగా వాక్యం అనేది మనకు చాలా స్పష్టముగా ఇక్కడ తెలియచేయుచూ ఉన్నది. మరి మోషే రాసినటువంటి ఈ సంఖ్యాకాండములు 5 కాండములలో ఈ సంఖ్యాకాండములో రాయబడినటువంటి ఈ మాటలు అనేవి మన హృదయములో మనము వాటిని గమనించినప్పుడు, ధ్యానించినప్పుడు కొన్ని సందర్భాల్లో క్రైస్తవ మార్గములో పలు విధములైనటువంటి జనులు ప్రవేశించడానికి ఆస్కారం ఉన్నది. అందుకనే నేడు లోకములో ఎంతోమంది దేవుని మార్గము నుండి తొలగిపోయేవారుగా ఉంటున్నారు. లోకానుసారముగా బ్రతకాలని కోరుచుంటారు. అదే సమయంలో దైవిక సంబంధమైనటువంటి కార్యములను గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే మిశ్రిత జనము, వీరు మిశ్రితమైనటువంటి జనముగా మారినందు మూలముగా వారిని గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, వారు ఐగుప్తును విడిచిపెట్టారు, ఎర్ర సముద్రమును దాటారు, అరణ్య మార్గములోనికి వచ్చినప్పుడు దేవుడు వారిని అద్భుతముగా ఆశ్చర్య రీతిగా మన్నా చేత వారిని పోషించుచూ ఉన్నప్పుడు వారు చెప్పుచున్న మాట ఏమిటంటే, ఈ మన్నా కాక మా కనుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. మరి ఈ రోజుల్లో దేవుని సత్యములనేవి, ఆత్మీయ విషయములనేవి గైకొనాలే తప్ప శరీర సంబంధమైనటువంటి కార్యములతో పాటు దేవుని వాక్యాన్ని వల్లించే విధముగా మనం ఉండకూడదు. నేడు లోకములో ఎన్నో విధములుగా మనము గమనిస్తూ ఉన్నాం. దేవుని వాక్యం అనేది ఉన్నది ఉన్నట్లుగా మనము వినడానికి ప్రయత్నించాలి. మన హృదయములో దేవుని వాక్యం అనేది మనలను సరిచేస్తూ ఉన్నది. దేవుని వాక్యం అనేది బలమైనటువంటి అది జీవము కలిగినటువంటిది. అది ప్రతి ఒక్కరి యొక్క శరీరములో మూలుగలలోనికి దూసుకొని పోవచ్చున్నటువంటి 2 అంచుల గల ఖడ్గమని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది. మరి ఇలాంటి సందర్భములో దేవుని మన్నా చేత పోషింపబడుతున్నటువంటి ఆ ప్రజలకు వారికి మరలా జ్ఞాపకము వచ్చింది ఏంటంటే, ఐగుప్తి ఆ ప్రాంతం అనేది వారికి జ్ఞాపకం వచ్చింది.
అరణ్య మార్గములోనికి వచ్చినప్పుడు వారు తలంచిన విషయాలు ఏమిటంటే, అరణ్యములో తినడానికి తిండి కానివ్వండి, త్రాగడానికి నీళ్లు కానివ్వండి, చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ కూడా వారు చూసినప్పుడు ఈ ప్రయాణము ఎలాగ మనము కొనసాగించగలమని చెప్పి వారు అనుకుని ఉండవచ్చు. అందుకని వారిలో మిశ్రిత జనం అనేది ఏర్పడిపోయి ఉన్నారు. ఈ కడవరి దినాలలో, అంత్యకాలములలో నులివెచ్చగా ఉన్నటువంటి ప్రజలంగా మనం మారిపోతూ ఉన్నాం. యేసు ప్రభువారు ప్రకటన గ్రంథములో యోహానుకు చూపించినటువంటి ఆ సంఘములలో ఒక సంఘమునకు ఆయన చెప్పుచున్న మాటలు ఏమిటంటే, ఇదిగో మీరు వెచ్చగానైనను లేక చల్లగానైనను లేక నులివెచ్చగా ఉన్నారు గనుక నా నోటి నుండి మిమ్మలను ఉమ్మి వేసేదనని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది కదా. మరి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మనం ఏ విధముగా దేవుని రాజ్యము కొరకు సిద్ధపడే వారముగా ఉంటున్నాం, ఎలాగ మన ప్రయాణం అనేది కొనసాగుతూ ఉన్నది. పరమ కనానుకు ప్రయాణము చేస్తున్నటువంటి మనం, మరి అలనాడు ఇశ్రాయేలీయులకు ఐగుప్తు దేశం అనేది మరల జ్ఞాపకం వచ్చిందంట. మరి ఏ విధముగా వారికి జ్ఞాపకం వచ్చింది? వారిలో కొంతమంది మాంసాపేక్ష కలిగిన వారుగా మారిపోయారు. మాకు ఎవరు మాంసం పెట్టెదరని చెప్పి వారు అడుగుతూ ఉన్నారు. అందుకని వారికి వెంటనే జ్ఞాపకం వచ్చినటువంటి కార్యములు ఏమిటంటే, ఆ తలంపులు ఏమిటంటే, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను అని చెప్పి ఇలా వరుసగా క్రమముగా వారు చెప్తూ ఉన్నారు. ఐగుప్తులో మేము ఉన్నప్పుడు వాటిని మేము భుజించాము, ఐగుప్తులో ఉన్నప్పుడు మేము వాటిని ఉచితంగా మాకు దొరికాయి. మరి ఈ అరణ్యములో మా కన్నుల ఎదుట ఏముంది? మన్నా తప్ప వేరే ఇంకేం మా కన్నుల ఎదుట లేదు. ఈ మన్నా కొత్తిమీర గింజ వలె కనబడుతున్నదని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ మన్నా దేవదూతల యొక్క ఆహారము. మన్నాను గురించి మనము గమనించినట్లయితే అది దేవదూతలు భుజించేటువంటి ఆహారం అని చెప్పి వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలకు ప్రతిరోజు ఒక నూతన ప్రకటనతో జీవితాన్ని ప్రారంభించాలి. మన్నా అనగా నూతనమైనటువంటి ప్రకటనలు. నిన్నటి ప్రకటనతో ఈరోజు మనము జీవించేది కాదు, కానీ ప్రతిరోజు దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును మనము చదవగా ఆ వాక్యము ద్వారాగా మనం పొందుకునే ప్రకటనలు, ప్రతిరోజు దేవుని ధర్మశాస్త్రమును, పరిశుద్ధ లేఖనములను మనము ధ్యానించుచు ఉన్నప్పుడు దాని ద్వారాగా మనము అనేక ఆత్మీయ ప్రకటనలను మనం పొందుకుంటూ ఉన్నాము. మరి ఈ ప్రకటనలను కాక లోక సంబంధమైనటువంటి ఆలోచనలకు మనము చెవియొగ్గినట్లయితే మనము ఈ అరణ్య ప్రయాణం అనేది కొనసాగించలేము. అరణ్య ప్రయాణము అనగా విశ్వాసపు యాత్ర. విశ్వాసమందు మనం ప్రారంభించినప్పుడు విశ్వాసమును ముగించేది మన దేవుడే. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో మొదటి 2 వచనాలు మనము గమనించినప్పుడు, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచుచు మనం పందెపు రంగములో ఓపికతో మనం పరిగెత్తే వారముగా ఉండాలి. కనుకని విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు వైపు చూచుచు, కృత నిబంధనలో యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన మనమందరము కూడా మనము దేవుని మీద ఆధారపడి ఈ విశ్వాసపు యాత్రలో మనము కొనసాగించాలి. ఈ విశ్వాసపు యాత్ర అనేది దేవుడు మనలను పరిపూర్ణులుగా మార్చుట కొరకు, ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఆయన మనలను నడిపించగలడు. కనుకనే అరణ్య మార్గములో అనేకులు రాలిపోయిన వారుగా ఇశ్రాయేలు ప్రజలను గురించి మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు నుండి వారు బయలుదేరి వచ్చినప్పుడు యుద్ధ సన్నద్ధులుగానే వారు బయలుదేరి వచ్చారు. మరి యుద్ధములను చూసి వారు భయపడిపోతారేమోనని చెప్పి దేవుడు ఎర్ర సముద్రమును చుట్టూ ఆ దారిన వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడలారా, కృత నిబంధనలో మనము కూడా
ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆధారపడి మన జీవితాన్ని మనము కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలను అద్భుతంగా నడిపించగలడు. కనుక ఈ ప్రత్యక్ష గుడారములో వారు ఏ విధముగా దేవుని ఆలయముగా, దేవుని నివాస స్థలముగా అరణ్య మార్గమందు దేవుడు ఏర్పరచమని చెప్పి మోషేకు సెలవిచ్చి ఉన్నాడు, ఆ విధంగానే ఈ విశ్వాసపు యాత్రలో, ఈ విశ్వాసపు మార్గమందు మన జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము ఆలయముగా మార్చబడుతూ ఉన్నాము. దేవుడు నివసించేటువంటి ఒక ఆలయముగా ఉండాలంటే మనలో మాంస సంబంధమైనటువంటి ఆలోచనలు, శరీర సంబంధమైనటువంటి క్రియలను మనం విడిచిపెట్టి నవీన స్వభావములను మనం ధరించుకుని మనము దేవుని ఆలయముగా మారినప్పుడు ఆయన మనలో నివసించును. కనుక ఇంకను ఈ ప్రత్యక్ష గుడారములో అనేక ఆత్మీయ సత్యములు ఉన్నవి. వాటిని తెలియచేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేస్తాడు. నేను రాబోయే దినాలలో ఇంకను ఈ ప్రత్యక్ష గుడారమును గురించి వివరించడానికి ప్రయత్నిస్తాను. కనుక తప్పనిసరిగా ఈ వర్తమానములో ప్రారంభము నుండి ముగింపు వరకు వినండి, ఆత్మలో బలం పొందండి, దేవుని రాకడ కొరకు సిద్ధపడండి. ప్రార్థనతో నేను ముగిస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రత్యక్షపు గుడారమును గురించి మీరు బోధించిన ఆత్మీయ విషయముల కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అలనాడు ఇశ్రాయేలీయులకు ఏ విధంగా మరల ఐగుప్తి జ్ఞాపకం వచ్చి ఉన్నదో, అలాగే కృత నిబంధనలో రక్షింపబడి మారు మనసు పొంది నీటి బాప్తిస్మమునకు పరిశుద్ధాత్మనకు దేవ నడిపించబడిన వ్యక్తులు మరలా లోకములో పడిపోకుండానట్లు ప్రతి వ్యక్తిని మీరు కాపాడండి. మేమందరము కూడా మీ రాజ్యమున కొరకు ప్రయాణం చేస్తూ ఉన్నాం. పరమ కనాను కొరకు మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. అలనాడు ఇశ్రాయేలీయులు పాలు తేనెలు ప్రవహించి ఆ కనానుకు వారు ఎలాగ ప్రయాణాన్ని కొనసాగించారో, క్రొత్త నిబంధనలో మేము కూడా ప్రభువా పరలోక రాజ్యమున కొరకు ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయాణములో మేము సొమ్మసిల్లిపోకుండా, అలసిపోకుండా కేవలం మీ కృప చేత మమ్మలను బలపరిచి దేవా ఈ ప్రయాణములో పరిపూర్ణముగా మీ మీద ఆధారపడి ఈ మార్గములో నడవడానికి కావలసిన శక్తిని మా అందరికీ దయచేయము. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఆత్మీయ వర్తమానములను వినండి, ఆత్మలో బలం పొందండి, ప్రభు రాకడకు సిద్ధపడండి. ప్రభువు మిమ్మలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.